అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన యొక్క ఇష్టకానిదని మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేయబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు దేవుని వాగ్దానాన్ని పంచుకోవాలని నా హృదయం అంతగానో ఆశపడుతుంది. దేవుని వాక్యంలో కీర్తనల భాగము 145 కీర్తన 19 మాట చదవగలిగితే, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. ఈ మాట మనందరి బ్రతుకులో ప్రభు నెరవేర్చుదురుగాక. ఏ బిడ్డలైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు చేసే ప్రతి ప్రార్థన, వారి హృదయంలో పడుతున్న ప్రతి కోరికను నా ప్రభు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నెరవేర్చడం మాత్రమే కాదు, వారందరినీ రక్షించాలని ఆలోచన కలిగి ఉన్నారు. ఈరోజు నీకు చాలా కోరికలు ఉన్నాయి. నా కుటుంబం ఇలా ఉండాలయ్యా, నాకు ఇలాంటి మంచి వివాహం జరగాలి, ఒక మంచి ఆత్మీయ కుటుంబంగా, ప్రార్థన పరుల కుటుంబంగా నా కుటుంబం ఉండాలి, నా అప్పుల బాధల నుంచి విడిపించబడాలి, సంపూర్ణ ఆరోగ్యం చేత నింపబడాలి, స్వస్థత విడుదల కలగాలి, దురాత్మ చీకటి శక్తుల మీద విజయం రావాలి, ఉద్యోగాలు రావాలి. ఎన్నో కోరికలు మీ హృదయంలో ఉన్నాయి కదా. నేను అంటాను, నా ప్రభు ఆ కోరికలన్నింటినీ నెరవేర్చగలిగిన దేవుడు ఆయన. ఎప్పుడు తెలుసా? మనము దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికినప్పుడు. యోబు అలాగే బ్రతికాడు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పడానికి ఆశపడుతున్నాను. ఒకరోజు ఒక తల్లిగారు ఉండేవారు. ఆమె ప్రతిసారి దేవుని మందిరం అంటే చాలా అమితమైన ప్రేమ కలిగి ప్రభు మందిరంలో నమ్మకస్తురాళ్ళగా బ్రతుకుతూ వస్తూ ఉండేది. వారికి స్తోమతి అంతంత మాత్రమే ఉండేది. ఎప్పుడు నడుచుకుంటూ మందిరానికి వెళ్తున్నా ఆ బురద ఆ మట్టి కాలుకు అంటుకుపోతూ ఉండేవి. ప్రభు మందిరానికి వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నప్పుడు వెనకాల వరుసలో కూర్చున్న వారందరూ ఆ తల్లి యొక్క కాళ్ళు చూసి ఎగతాళి చేస్తూ ఉండేవారు. అదిగో బొగ్గులు నడిచొచ్చింది, అదిగో దుమ్ములో నడిచొచ్చింది, ఆ కాళ్ళకి బురదంటుకుందని ఆ తల్లిగారు మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ కాళ్ళు చూసి చాలామంది ఎగతాళి చేశారు. ఆ తల్లి ప్రార్థిస్తూనే ఉంది. ఎంతమంది ఎగతాళి చేసినా నా ప్రభు నా భక్తి జీవితాన్ని చూస్తున్నాడు, నా ప్రభు నా ఆత్మీయ జీవితాన్ని చూస్తున్నాడని దేవుని యథార్థంగా బ్రతికిందామే. దేవుని కృపను బట్టి వివాహం జరిగింది. ఆనాడు ఎలాగుందో ఆ తల్లి వివాహం అయిన తర్వాత కూడా అలాగే ఉండేది. తన పరిస్థితులు దేవుడు మార్చిన పూర్వదినాలు ఎప్పుడూ మర్చిపోకుండా ఆ తల్లి అట్లా ప్రార్థన చేస్తూనే ఉండేది. చిన్నప్పుడు వారి పరిస్థితి ఎలా ఉండేది తెలుసా? పగిలిపోయిన కోడిగుడ్లు ఎవరన్నా షాపుల దగ్గర వదిలేస్తే ఆ షాపుకు పోయి ఆ పగిలిపోయిన కోడిగుడ్లు తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో వండుకుంటూ ఉండేవారు. ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు అనుభవిస్తూ ఆ తల్లిగారి శ్రమల మధ్యన కూడా దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకడం వల్ల ఆ తల్లి జీవితాన్ని దేవుడు అనేక మందికి ఆదర్శవంతంగా మార్చాడు. ఆ తల్లి ఎవరో కాదయ్యా, మా సొంత అమ్మగారే. మా తల్లిగారు చేసిన ప్రార్థన, తండ్రి నా పిల్లలు బలమైన సేవకులుగా వాడబడాలి, కుదిరితే హతసాక్షులుగా వారు నిలబడాలని మా తల్లి ప్రార్థించింది. ఆమె ప్రార్థనలు దేవుడు నెరవేర్చి ఈరోజు మమ్మల్ని సేవకుడిగా నిలబెట్టారు. ఎక్కడైతే మా తల్లి అవమానాలు పొందిందో అదే స్థలంలో ఈరోజు ఘనమైన పాత్రగా మా తల్లిని నిలబెట్టారు. ఈరోజు దేవుని కృప ఏంటో తెలుసా? క్యాన్సర్ నుండి నేను విడిపించబడ్డానికి మా తల్లి నా పక్క నుండి నాకు ప్రార్థన నేర్పించింది. ఈరోజు అదే ప్రార్థన, అదే అనుభవాలు మీతో పంచుకోగలుగుతున్నాను. దేవుని యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చినట్లు ఈరోజు మీరందరూ చేసే ప్రార్థన నా ప్రభు నెరవేర్చి మిమ్మల్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా నా ప్రభు మార్చుదురుగాక. శ్రమల మధ్య నుండి మీ అందరినీ నా ప్రభు రక్షించి బలమైన సాక్షులుగా నా ప్రభు మిమ్మల్ని నిలబెట్టుదురుగాక. భక్తిని వదలకండి. గాడ్ బ్లెస్ యూ.